కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సూపర్ 6 హామీల వల్ల గతంలో మిమ్మల్ని అడగడం కూడా జరిగింది. తల్లికి వందనం ఎప్పుడని. మీరు ఛాలెంజ్ చేసి చెప్పారు. ఈ నెలలో తప్పకుండా మనం అమలు చేసి తీరుతాం కూటమి ప్రభుత్వం అన్నారు. సో, దాంట్లో భాగంగానే ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. తల్లికి వందనంకి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటండి? అభిప్రాయం అంటే మేము ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం, మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నాం. తల్లికి వందనం అనేది తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఇస్తుందని చెప్పి అన్నాం. ఈ రోజున అదే మాట మీద పడి నారా లోకేష్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ రోజున ప్రతి ఒక్క తల్లుల ఖాతాలో అకౌంట్లకి అమౌంట్ జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారో దానికి సంబంధించి ఏదైతే జీవో ఉందో నిన్న ఉదయం మనకు రావడం జరిగింది. దాని మీద ఆల్రెడీ కావాల్సిన ఏమేమైతే ఉన్నాయో దాని గురించి తగిన ఏర్పాట్లన్నీ కూడా గవర్నమెంట్ వారందరూ కూడా వేగంగానే చేస్తున్నారు. మరి కొద్ది రోజులు అంటే 1 లేదా 2 రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్లో తల్లికి వందనం డబ్బులు పడతాయని చెప్పేసి మేమైతే తెలియజేస్తా ఉన్నాం. అంటే జీవో ప్రకారంగా చూస్తే జూలై 5th కల్లా చెల్లింపులు జరుగుతాయని చెప్పి అన్నారు. అంటే రేపటి నుంచే జరుగుతూ ఉంటాయా? ఈ మిగతా అన్ని రోజులు కూడా జరుగుతూ ఉంటాయా, లేకపోతే జూలై 5th పడతాయి అన్ని డబ్బులు కూడా? అంటే ఇక్కడ యాక్చువల్లీ గడిచిన ప్రభుత్వం ఏ రకంగా డేటా సేకరించింది ఏంటనేది మన దగ్గర సరైన విధి విధానాలు ఏమున్నాయనేది తెలియదు. ఇప్పుడు దానికి సంబంధించిన విధి విధానాలు కానీ టోటల్ డేటా సేకరించడం కానీ మొత్తం జరుగుతుంది. దీనికి సంబంధించి స్థానిక మండల ఎడ్యుకేషన్ విద్యాశాఖ అధికారులు ఆల్రెడీ డేటా సేకరించి దాన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా పంపిస్తున్నారు. జిల్లా నుంచి అది ఆటోమేటిక్గా రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరైతే దానికి సంబంధించి చూస్తున్నారో వాళ్ళకి హెచ్ఆర్డి డిపార్ట్మెంట్కి వెళ్తుంది. వెంటనే అనంతరం దాని మీద ఏదైతే ఇన్ఎలిజిబిలిటీ లిస్టులు కూడా వస్తూ ఉన్నాయి, ఇన్ఎలిజిబిలిటీ లిస్టులు అన్నింటిని కూడా సచివాలయాలు అలాగే పంచాయతీ కార్యాలయాల్లో సెటరేట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరగగానే వెంటనే ఆశించిన విధంగా అందరికి కూడా ప్రతి ఒక్క తల్లుల అకౌంట్లో కూడా డబ్బులు పడతాయని చెప్పి మేము తెలియజేస్తాం. వాస్తవంగా అయితే డబ్బులు పడిన దాఖలాలు అయితే ఇప్పుడు దాకా లేవు, కానీ కొంతమంది ఫేక్ మెసేజ్లే పెడుతున్నారు. నిజంగా డబ్బులు పడ్డాయా, పడాల్సి ఉందా? పడుతాయండి. డబ్బులు పడినాయా లేదా అనేది అయితే 100% చెప్తుంది. ఏంటంటే 12వ తారీఖున దానికి సంబంధించిన జీవో రావడం జరిగింది. దీనిలో ఎలిజిబుల్, ఇన్ఎలిజిబుల్ ఈ 2 లిస్టులు కూడా రావడం జరిగింది. ఇన్ఎలిజిబుల్ వాళ్ళని కూడా ఎక్కడెక్కడ వాళ్ళకి ఏ అవకాశాలు ఉండి ఎలాగ ఇది చేసుకోవాలనేది చూసుకొని వాళ్ళందరినీ కూడా ఎలిజిబిలిటీ లిస్ట్ తీసుకొచ్చే విధంగా చూస్తున్నారు. గడిచిన ప్రభుత్వం లాగా మీరు ఎలిజిబిలిటీ లేదు, లేకపోతే మీకు ఇది లేదు, మీకు ఇది లేదని చెప్పేసి చెప్పే పరిస్థితి ఈ రోజున ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం మీద లేదు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించుకొని వాళ్ళు ఏ రకంగా అర్హత పొందుతారు అనేది చూసి ఒక అర్హత పొందే ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం అనే అమౌంట్ ఏదైతే ఉందో అది అందే విధంగా చూసేదానికి కొంత టైం అంటే మనకు 2-3 రోజుల్లో జరిగిపోతుంది. ఇదంతా జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో కూడా అమౌంట్ నగదు జమ చేయబడుతుంది అని చెప్పి మేము తెలియదు. గత ప్రభుత్వ హయాంలో ఏంటిదంటే సచివాలయాన్ని ఇన్వాల్వ్ చేస్తూ మొత్తం కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరిగింది. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే డైరెక్ట్ స్కూల్ దగ్గర నుంచి డేటా తీసుకున్నారు. మరి అక్కడ ఏమైనా జాప్యాలు ఏమైనా జరిగినాయా? కొద్దిగా ఎర్రర్సే జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కదా. సచివాలయాలు వెళ్తే డైరెక్ట్కి వెళ్ళి వాళ్ళే చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు స్కూల్ అంటే 1000-2000 మంది ఉంటారు, వాళ్ళని సాటిస్ఫై చేయడం కుదరదు కదా. లేదండి, ఆల్రెడీ దీనికి సంబంధించి ఏదైతే యూడైస్ అనే యాప్ ఏదైతే ఉందో దానిలో ప్రతిరోజు కూడా పిల్లల డేటాను మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. ప్రతి స్కూల్కి సంబంధించి కూడా డేటా ఏదైతే ఉందో అది ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ తీసుకుంటూనే ఉన్నారు డిఓ ఆఫీసర్కి, ఎంఈఓ ఆఫీసర్కి. కాకపోతే ఇక్కడ ఏంటంటే పిల్లల హాజరు శాతము లేకపోతే ఇంకొకటి కాదండి, ఇక్కడ ఏంటంటే కొన్ని నియమ నిబంధనలు మనకు ఆల్రెడీ తల్లికి వందనకి సంబంధించింది. వీటి వల్ల ఎవరైనా సరే అనర్హులుగా లేకపోతే చాలామందికి ఏంటంటే ఇంకా ఆధార్ కార్డులు, బ్యాంక్ కార్డులు లింకప్ చేసుకున్న వాళ్ళు లేరు, కొంతమంది బయోమెట్రిక్స్ చేసుకున్న వాళ్ళు లేరు. వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వెంటనే వాళ్ళందరినీ కూడా సవరించుకుంటూ ఏదైనా కానీ అనర్హత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళ లిస్టులన్నీ చూసుకొని వెంటనే వాళ్ళు అప్డేట్ చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం అయితే చేస్తాం. నియమ నిబంధనలు అని చెప్పి అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అవే పెడితేనేమో కత్తెరలు వేశారు, నానబుడ్డి అది అని చెప్పి అన్నారు. ఇప్పుడు అవే కత్తెరలు మీరు కూడా వేస్తున్నారు కదా. ఎలక్ట్రిసిటీ 300 యూనిట్లు దాటకూడదు, 1000 చదరపు అడుగుల స్థలం ఉండకూడదు టౌన్లో. వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మంత్లీ ఇన్కమ్ అనేది 10,000 ఉండాలి గ్రామాల్లో, 12,000 ఏమో టౌన్లో ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ కడితే రాదు. మొత్తం కత్తిరింపులు మీడుకోరు చేస్తున్నారు కదా కూటమి ప్రభుత్వంలో కూడా. సరే, ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను ఒకటే సమాధానం అండి. మీరు ఆ రోజున ఇంటికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వారు ఇంటికి ఒక్కరు ఉంటే ఇన్ని కత్తింపులు పెట్టారు. ఈ రోజున మేము ఇంటికి ఒక్కరికని చెప్పలేదు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. సో ఇది ఉన్నప్పుడు 100% మనకు సంబంధించిన విధి విధానాలు మనం తీసుకోవడం జరుగుతుంది. అట్లానే మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు ఆ రోజున ఉన్న ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అంతా, ఈ రోజున ట్యాక్స్ ఎగ్జంప్షన్, ఇలా ప్రతిదీ కూడా మనం కన్సల్టేట్ తీసుకొని దానికి సంబంధించి ఏదైతే మెరుగుపరిచే విధంగా ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఈ రోజున అందే విధంగా ప్రతి ఒక్క పిల్లలు చదువుకునే పిల్లలకి అది ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే 1వ క్లాస్ నుంచి ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమౌంట్స్ పడే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఒక్కరు లేదా ఇద్దరికి వేయడం అనేది చాలా ఈజీ అయిన పరిస్థితి. కానీ ఈరోజు ప్రతి ఇంట్లో 2 ఉన్నారు, 3 ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంటే కొన్ని చిన్న అనేది సవరింపులు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని మనం పెద్ద తీసుకోవాల్సిన అవసరం లేదు. దాని మీద ప్రజలు కూడా పెద్ద ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఎందుకంటే వారికి కూడా తెలుసు స్వతహాగా ఈ రోజున కార్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ప్రతి ఇంటికి
ఇంటికి ఈ రోజున కారు ఒకటి కామన్ అయిపోతూ ఉంది. సో వాళ్ళు అంటే ఇందులో కూడా కార్లు ఉన్నంత మాత్రం ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా కొద్దిగా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది ఆల్రెడీ ఆ దృష్టిలో కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఏదంటే మార్పులు చేర్పులు కూడా లోకేష్ గారు ఆల్రెడీ దాని మీద చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకుంటున్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యార్థులందరికీ తల్లుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని చెప్పి మేమైతే ఆశిస్తూ ఉన్నామండి. ఇంకోటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక డేటాని మీడియా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పడం జరిగింది. దాంట్లో ప్రకారంగా 95 లక్షలు 90 లక్షలు చెప్పారు మొత్తం అర్హుల జాబితా. ఏది 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా సింగిల్ పేరెంట్ అయినా ఈ మొత్తం డేటాను చూసుకుంటే 95 లక్షలు 90 లక్షలు రఫ్గా ఒక ఫిగర్ చెప్పారు. కానీ మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి ఈ పథకానికి సంబంధించి చూస్తే 67 లక్షల మంది మాత్రమే బెనిఫిషరీస్ ఉన్నారు. దాంట్లో ఆ లెక్కన ఒక 20 లక్షల దాకా కత్తెరలు వేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు అంటున్నారు. అది నిజమేనా మరి? ఇక్కడ ఏదైతే పాలిటెక్నికల్ కోర్సులు వొకేషనల్ కోర్సులు చేసే వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకోలేదండి. తల్లికి వందనకి సంబంధించి ఆ రోజున గవర్నమెంట్ కూడా మీరు ఈ రోజున చదువుకునే ప్రతి ఒక్కరంటే ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, ప్రైమరీ క్లాసులు చెప్పుకునే పిల్లలకు కూడా మీరు వేయాలి, అమౌంట్లు వేయాలి అని చెప్పని అడుగుతున్నట్లున్నారు. దయచేసి ఇక్కడ మేము క్లియర్గా చెప్తున్నది ఒకటవ తరగతి నుంచి ఏదైతే ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి వేస్తా ఉన్నామో దాని యొక్క డేటాకి సంబంధించి పూర్తిగా విద్యాశాఖ అధికారుల దగ్గర ఉంది. దీని మీద విద్యాశాఖ అధికారులు ఏదైనా కానీ ఇబ్బందిగా ఉంటే దానికి సంబంధించి కలెక్టర్లను కూడా, జిల్లా కలెక్టర్లను కూడా ఎండార్స్ చేయడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే అర్హుల జాబితాలో ఉండి ఎవరైతే చదువుకున్నారో ఆ ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అది ఒకళ్ళు ఉన్నారా, 2 ఉన్నారా, 3 ఉన్నారా అనే డేటా ప్రతిదీ గవర్నమెంట్ దగ్గర క్లియర్ కట్గా ఉంది. సో దీని మీద సంబంధించి నేను జీవో రిలీజ్ చేయడం జరిగింది. మరలా చెప్తా ఉన్నాము, ఈ జీవో తదనంతరం ఇప్పుడు అర్హుల లిస్టు, అనర్హుల లిస్టు ఈ రెండింటిని కూడా స్థానిక సచివాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో చూపించడం జరుగుతుంది. ఎవరైతే అనర్హులు ఉన్నారో వారు పోయి దాన్ని చూయించుకునే ఎలిజిబిలిటీ లిస్టుకు రావడం కోసమే ఈ జాప్యం జరుగుతుంది తప్పించేసి ఈ జాప్యం వల్ల వచ్చే పెద్ద ప్రభుత్వం మేము ఏదో డబ్బులు దాచుకొని మా అకౌంట్లో వేసుకుందాం అనుకుంటే ప్రతి తల్లికి మేము ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ నెరవేర్చుకునే విధంగానే ఈ రోజున పనిచేస్తూ పోతా ఉన్నాం. వైసీపీ వాళ్ళు చేసినటువంటి ప్రధానమైన కామెంట్ ఇంకోటి ఏంటిదంటే, కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది అంటే పూర్తిగా దీనికి కావాల్సినటువంటి ఫీల్డ్ లెవెల్ డేటా మొత్తం కూడా స్కూల్ దగ్గర నుంచి కలెక్ట్ చేసింది కదా. దాంట్లో చూస్తే ఈ రోజున నేను రిలీజ్ చేసినటువంటి ఎలిజిబుల్ లిస్టులు చూస్తే ఇనెలిజిబుల్ లిస్టులు ఎక్కువగా ఉన్నాయి, దాంట్లో పేర్లు ఎక్కువగా ఉన్నాయి ఎలిజిబుల్ లిస్ట్ కన్నా. సో అందుకని ఇప్పుడు ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయి మళ్ళీ సచివాలయాల దగ్గరికి వెళ్ళి గ్రీవెన్స్ రైజ్ చేసుకోమని చెప్పి అంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి సచివాలయ వ్యవస్థ బెస్ట్ అని చెప్పి అంటున్నారు. 100% నేను ఒకటైతే చెప్తానండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగే ముందుగా అమ్మఒడి ఏదైతే ఉందో దాన్ని ఆపేయడం జరిగింది. తదనంతరం ఎలక్షన్స్ జరగడం, అలాగే కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడడం, ఈ రెండు కూడా చకచక జరిగిపోయినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దీనికి డేటా సంబంధించి స్కూల్స్ అన్ని కూడా మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాయి. స్థానిక విద్యాశాఖ అధికారులు కూడా దాని గురించి డేటా అంతా తీసుకుంటూ ఉన్నారు. సో కాకపోతే ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులకు తెలియని విషయం ఏంటంటే, అంటే అమ్మఒడికి ఉండాలంటే 75% అనేది ఏదైతే హాజరు ఉందో ఈ అటెండెన్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నారు. కాబట్టి చాలా మందికి దాని మీద ఆలోచన లేకపోవచ్చు, లేకపోతే కొంతమంది వేరే కారణాల చేత వేరే ఊర్లు మారిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే కొంతమంది మైగ్రేట్ అయిన వాళ్ళు, అనాథ పిల్లలు ఉన్న వాళ్ళు, వీళ్ళందరినీ కూడా మేము సమీకరించుకొని ఇదంతా సెటరేట్ చేసుకొని తీసుకొచ్చుకోవడం కోసమే ఈ యొక్క టైం జాప్యం తీసుకోవడం జరుగుతుంది. కానీ దీనివల్ల డిఫెన్స్లో పడింది కదండి. మేము ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే ఉద్దేశంలో ఉన్నాం కాబట్టి కొంత సమయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనికి పోయి డిఫెన్స్లో పడ్డారు, అసలు డిఫెన్స్లో పడేదానికి మేము ఏమైనా చేయనని చెప్తున్నాం. ఈరోజు మేము ఇస్తున్నాం. మీరు 100% దానికి సంబంధించి ఎంతమంది అయితే ఉన్నారో అర్హులు వారందరితో పాటు అనర్హుల లిస్టును కూడా మేము అనౌన్స్ చేసి ఈ అనర్హులను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్హత లిస్టులోకి తీసుకురావాలని చెప్పి మేము కొంత టైం జాప్యం తీసుకుని దీనిలో డిఫెన్స్లో పడాల్సిన అవసరం ఉంది. అసలు డిఫెన్స్లో పడాల్సింది ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎందుకంటే బాగా చెప్తాను, జనాలకు గుర్తుందో లేదో కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వారి సొంత సతీమని చెప్పింది మనందరికీ, ఇంటిలో ఎంతమంది అయితే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా 15,000 చొప్పున ప్రతి ఒక్క విద్యార్థి కంటే ఇంట్లో 2 ఉంటే 2, 3 ఉంటే 3 అని చెప్పేసి ఆ రోజున ఆవిడ చేసిన ప్రచారం మనందరికీ తెలిసిందే. మీ అందరికీ గుర్తు లేకుంటే ఒక్కసారి దయచేసి ఆ రోజున ఎవరైతే భారతీ గారు చేశారో క్యాంపెయినింగ్లో, ఆ క్యాంపెయినింగ్లో ఆ వీడియో ఈ రోజు కూడా యూట్యూబ్లో అవైలబిలిటీ ఉంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారా ఆయన నోటి ద్వారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదు కదండి, నీ ఇంట్లో నుంచి నీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అనౌన్స్ చేస్తారా లేదనేది మేము అడుగుతా ఉన్నాము. ఆ రోజున మీ ఇంట్లో నుంచి నీ సొంత సతీమణి, నీ సొంత మనిషి అనౌన్స్ చేసింది పబ్లిక్లో. ఆ రోజున ఆ మాట నీ భార్య చెప్పిన మాట మీదనే మీరు నిలబడలేకపోయినారు. టంగ్ స్లిప్ అయి మాట్లాడి ఉండొచ్చు కదా.
టంగ్ స్లిప్ అయితే వెంటనే దాన్ని సరి చేసుకోవాల్సిన అవకాశం ఉన్నప్పుడు మీడియాని పిలిచి సరి చేసుకోవాలి. ఈ రోజున మీరు ఏదైతే వైసీపీ మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా అని చెప్పేసి ఈ రోజున మీరు చెప్తా ఉన్నారు. ఎవరో నిమ్మల రామ్మోహన్ నాయుడు గారు 15 మీరు ఎంత ట్రోల్ చేస్తున్నారు. మాకు విఘ్నత తెలుసు, మాకు సంస్కారం తెలుసు, మాకు ప్రజలతో ఎలా ఉండాలో తెలుసు, ఎవరిని ఎలా గౌరవించాలో తెలుసు. కాబట్టి ఈ రోజున ఆ విషయాన్ని ఇప్పటిదాకా మా వాళ్ళు ఎక్కడ, మా కుటుంబ ప్రభుత్వం ఎక్కడ బయటికి చెప్పుకోకుండా నేను సంస్కారంగా వదిలేసి ఉన్నాం అనమాట. ఒక్కసారి మిమ్మల్ని మీరు రివైజ్ చేసుకుంటే డిఫెన్స్లో మీరు పడ్డారా మేము పడ్డామని తెలుస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇప్పటికైనా నేను పదే ప్రతిసారి చెప్తా ఉన్నాను, వైసీపీ నాయకులందరూ కూడా దయచేసి విమర్శించడం మానేసేసేసి ప్రజా పరిపాలన, ప్రజా సంక్షేమ దృష్టి పెడితే ప్రశాంతమైన జీవితం మీరు ఉండేటోళ్ళు. నీకు 15,000 కాస్త నీకు 13,000 ఎందుకు అయింది? ఏదైతే 13,000 అని మీరు అంటున్నారో ఆ 13,000లో ఆల్రెడీ దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి కావచ్చు. ఓకే, స్కూల్ మెయింటెనెన్స్ అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్కూల్ మెయింటెనెన్స్కే కదా తీసుకుంది. అప్పుడేమో కత్తెరలు అని చెప్పన్నారు, ఇప్పుడు మీరు చేసేది కూడా అదే కదా. మరి మీరు అంటుంది అదే కదా. ఇందాక నుంచి ప్రతిదీ జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యారు మీరే అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యారు, జగన్మోహన్ రెడ్డిని ఫాలో. మేము జగన్మోహన్ రెడ్డిని ఫాలో లేదండి. ఏదైతే గ్రామాల్లో లేకపోతే రూరల్ స్థాయిలో ఉన్న స్కూల్స్ ఈరోజు కూడా కొంత డెవలప్మెంట్, ఎందుకంటే ఆ డెవలప్మెంట్ మేము చేసామని చెప్పుకొని మీరు ఏ రకమైన డెవలప్మెంట్ చేశారనేది మన అందరికీ తెలిసిందే. సో కాబట్టి చదువుకునే ప్రతి విద్యార్థి తన వంతు బాధ్యతగా ఏదైతే ఒక 2,000 రూపాయల కాంట్రిబ్యూషన్ అనేది ఈరోజు ఇక్కడి నుంచి అలవాటు చేసుకుని కొంచెం స్కూల్ డెవలప్మెంట్ కోసం ఇది చేస్తారని చెప్పేసి చెప్పించి అది స్కూల్ యాజమాన్యానికో లేకపోతే స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ పాకెట్లోకి వెళ్ళడానికి కాదు. ఓన్లీ ఆ ఫండ్ని స్టూడెంట్కి ఏదైతే మనం కమిట్మెంట్ ఇచ్చారో ఆ ఫండ్ని ఏదైతే ఉందో ఆ ఫండ్ని స్కూల్ డెవలప్మెంట్గా పడుతున్నాం. అయితే మీరు ఇంకోటి చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు కత్తెరలు అన్నారు, మీరు చేస్తే కత్తెరలు కాదని చెప్పేసి 100% మేము చేసేది కత్తెరలు కాదు. ఈరోజు మేము ఎంతమంది విద్యార్థులు అంటే అంతమంది విద్యార్థులకి అని మేము చెప్పన్నాం. అంటే ఒక ఇంటిలో 2 ముగ్గురు నలుగురు, కానీ మీరు ఒకరున్న 2,000 కట్ చేస్తారు. మేము అట్లా కాదు కదా. ఈరోజు ఒక ఇంట్లో 3 విద్యార్థులు ఉంటే మేము 39,000 రూపాయలు మేము ఇస్తా ఉన్నాం. నువ్వు ఆ రోజున ఒక ఇంట్లో 3 ఉంటే మీరు 13,000 రూపాయలు ఇచ్చారు కదా. సో మీకన్నా మేము ఎక్కువ లబ్ధి చేకూరుస్తున్నాం కదా అని వైసీపీ వారిని మేము అడుగుతా ఉన్నాం. ఆ లెక్కన మేము ఎక్కువ లబ్ధి చేకూరుస్తున్నాం కాబట్టి ఆ 2,000 కత్తిరించడంలో తప్పలేదంటారు. 100% లబ్ధి పొందుతున్న వారు ఎక్కువ మందే ఉన్నారు, లబ్ధి పొందుతున్నది కూడా ఎక్కువగానే ఉంది. కాబట్టి ఈ 2,000 రూపాయల వల్ల కూడా ఆ స్కూల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో దాని గురించి మనం పెద్ద చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అదే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే 6 స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పి ఎవరైతే అనర్హతకు గురయ్యారో వాళ్ళందరూ కూడా సచివాలయం వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా సచివాలయాలకు వెళ్ళి గ్రీవెన్స్లు పెట్టుకోవాలా ప్రజలు, లేకపోతే స్కూల్లోకి వచ్చి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలా? దానికి సంబంధించి ఏదైతే మార్గదర్శకాలు ఉన్నాయో ఒకవేళ స్కూల్ స్థాయిలో జరిగేదైతే అది ఇక్కడ వెంటనే స్కూల్లోనే చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అది స్కూల్ స్థాయిలో కాకుండా ఏదైనా దానికి సంబంధించి అంటే ఐటీస్ కావచ్చు, ఇంకోటి ఏదైనా దానికి డిఫెక్ట్స్ ఉంటే అవి కంపల్సరీగా అది సచివాలయంగా గ్రామ కార్యాలయాలుగా చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఏ స్థాయిలో ఎక్కడ పని జరుగుతుంటే అక్కడ పని చేయించుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. సో పేరెంట్స్ సైకాలజీ ఎలా ఉంది? పడుతున్నాయి కదా ఇప్పుడు డబ్బులు, స్కూల్ స్టార్ట్ అయినాయి, మొత్తం ఎలా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, లేకపోతే ఏంటి కత్తెరలు పడుతున్నాయని చెప్పి అనుకుంటున్నారా? అసలు ఇప్పటి వరకు పడలేదని చెప్పి సందిగ్ధంలో ఉన్నారా? అంటే ఇప్పటి వరకు పడలేదు అనే సందిగ్ధంలో అయితే ఎవరు లేరండి. పడుతుంది అనే నమ్మకంతోనే, ఏదైతే తల్లికి వందనం అనే అమౌంట్ పడుతుందని చెప్పేసి నమ్మకంతోనే ఉన్నారు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే నాటి గవర్నమెంట్ కన్నా నేటి గవర్నమెంట్ మీద చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఇంట్లో 3 పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నా, 2 పిల్లలు చదువుకున్నా వచ్చేది 13,000 రూపాయలు. ఈ రోజున అట్లా కాదు, 2 ఉంటే 2కి, 3 ఉంటే 3, లేదా 5 ఉంటే 5, ఎంతమంది ఉంటే అంతమందికి వస్తున్నారు. ఇక్కడ 100% తల్లుల ముఖాల్లో కానీ కుటుంబంలో కానీ ఆనందం వెల్లివిరుస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో మనకి చాలా పెద్ద పండుగలు అంటే సంక్రాంతి, దసరా కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత నాకు తెలిసి నిన్నటి నుంచే జనాల ముఖంలో ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త పండగ వాతావరణం అనేది మనకు కనిపిస్తాం. డబ్బులు పడినప్పుడు పండగ వాతావరణం చెప్పి అనుకుందాం. 100% డబ్బులుంటేనే పండుగ అండి. డబ్బులు లేకుండా పండుగ జరుపుకునే పరిస్థితిలో ఈ రోజున ఎవరు కూడా లేరు. అది మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు. సో కాబట్టి అంటే డబ్బులు పడితేనే పండుగ అంటే 100% అండి. ఎందుకంటే ఈ రోజున చదువుకునే పిల్లలకి ఇంతమంది ఉంటే ఇంతమందికి అని చెప్పి డబ్బులు ఇచ్చి చదివిస్తున్నప్పుడు ఆ తల్లుల ముఖంలో ఆనందంగానే ఉంటుంది, ఆ ఇంట్లో పండుగ వాతావరణం కనిపిస్తాం. సో కాబట్టి అది 100% 100% ఇదొక పండుగ వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నెక్స్ట్ మెయిన్ టార్గెట్ పెట్టుకునేది ఏంటిదండి? ఇంకా August 15 ఫ్రీ బస్ అయినా ఇంకా డైరెక్ట్ 100% అండి. ఏదైతే కూటమి నాయకులు మా నారా లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో వీళ్ళందరూ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మేము చెప్పామో ఆ యొక్క ప్రతి పథకం కూడా ముందుకు వెళ్ళి తీసుకొని చూస్తున్నారు. ఆల్రెడీ దీపం పథకానికి సంబంధించి దీపం 2 మళ్ళీ అనౌన్స్ చేయబోతా ఉన్నారు. అదైతే మీరు అడిగిన August 15 నుంచి ఏదైతే ఉచిత బస్సు అన్నారో అది 100% సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. మళ్ళీ ఆ రోజు కలుద్దాం. 100% అండి. మేము కూడా మీతో కలిసి మాట్లాడడానికి ఆనందంగా ఉంది. మీరు రావాలి. దాని మీద ఎటువంటి ఇది ఉన్నా కానీ మేము మాట్లాడటానికి సిద్ధంగానే.